రూల్స్కి లోబడి ఉండకపోతే జాతీయ నాయకుల విగ్రహాలు కూడా తొలగిస్తారా? ఇవే అంశాలపై హాట్ టాపిక్ కంటిన్యూ చేద్దాం. మనతో పాటు హాట్ టాపిక్లో జాయిన్ అవుతున్నారు కారుమంచి రమేష్ గారు, వైసీపీ స్పోక్స్ పర్సన్ మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. గుడ్ మార్నింగ్ రమేష్ గారు. అలాగే రాఘవేంద్ర గారు, టీడీపీ స్పోక్స్ పర్సన్ మనకి జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో లక్ష్మీకాంత్ గారు, జనసేన నాయకులు, బండారు రామ్మోహన్ గారు, రాజకీయ విశ్లేషకులు మనకి జూమ్లో అందుబాటులోకి వస్తారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా రాఘవేంద్ర గారు, ఏంటి అసలు దేని గురించి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఈ విగ్రహాలు జ్వాలలేంటి? ముందుగా మీకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులకు, అదేవిధంగా ప్రైమ్9 వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదొక శుభతరుణంగానే మనం అయితే పరిగణించాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఎవరైనా విగ్రహాలు పెట్టుకోవచ్చు. వారి యొక్క అభిమానించే నాయకుడిని ఎవరు కూడా ఎక్కడైనా వాళ్ళకి పెట్టుకోవాల్సి అయితే కొన్ని నిబంధనలు అనేవి ఉంటాయి. వాటిని ఎవరైతే ఈరోజు నిబంధనలను పూర్తిగా గాలికి వదిలేసి ప్రైవేట్ ప్లేసుల్లో కాకుండా పబ్లిక్ ప్లేసుల్లో, అంటే గవర్నమెంట్ రిలేటెడ్ ప్లేసుల్లో ఎవరైతే విగ్రహాలు పెట్టున్నారో అటువంటిది మనం ఒక సమాజంలో ఇటువంటి అన్నిటిని కూడా ప్రోత్సహించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, ఈరోజు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రోడ్డుకి అడ్డంగా ఎన్నో విగ్రహాలు పెట్టుంటారు. అదేవిధంగా అవి ట్రాఫిక్ కి అడ్డం అవ్వచ్చు, లేకపోతే కరెంటు పోల్స్ కి అడ్డం అవ్వచ్చు. అవి కరెంటు షాక్ తగిలి, కరెంటు పోల్ తగిలి ఎంతో మంది ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా మనం చాలా వరకు చూసాం. అయితే నిన్న మన బీసీ జనార్దన్ రెడ్డి గారు, ఆర్ఎండ్బి మినిస్టర్ గారు చాలా క్లియర్ గా లెక్కలతో సహా 2524 విగ్రహాలు ఏవైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనధికారికంగా, అంటే వితౌట్ పర్మిషన్, ఎవరి పర్మిషన్ తీసుకోకుండా, మున్సిపాలిటీ సైడ్ నుంచి కానీ లేకపోతే ఎంఆర్ఓ రిలేటెడ్ కానీ లోకల్కి వెళ్ళేసరికి ఎవరి పర్మిషన్ లేకుండా కూడా 2524 విగ్రహాలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా తీసేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి, దానికి తగ్గట్టుగా కలెక్టర్లకి ఆర్డర్స్ అనేవి జారీ చేయడం జరిగింది. అయితే ఇందులో మనం చూసినట్లయితే ఆర్ఎన్బి రోడ్ల మీద 1671 విగ్రహాలు అనధికారికంగా ఉన్నాయి. అదేవిధంగా స్టేట్ హైవేస్ ఏవైతే ఉన్నాయో అక్కడ 815 ఏవైతే ఇవి అనధికారికంగా విగ్రహాలు పెట్టడం జరిగింది. అదేవిధంగా నేషనల్ హైవేస్ మీద 38 చోట్ల ఈ అనధికారికంగా విగ్రహాలు పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటి మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రభుత్వము ఎప్పుడు కూడా ప్రజల యొక్క అవసరాల కోసం, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం కట్టుబడి ఉందని చెప్పేసి చూసుకోవాలి. ఎందుకంటే నిన్న మాట్లాడేటప్పుడు ఈ 2524 విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎన్టీఆర్ గారివి ఉండొచ్చు, రాజశేఖర రెడ్డి గారివి ఉండొచ్చు, లేదా రంగా గారివి ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఏవైనా ఇతర స్వతంత్ర సమరయోధులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అయితే ఈ 2524 విగ్రహాలు చేసేటప్పుడు ఈ ప్రభుత్వము ఎవరైతే రాజకీయ పక్షపాతం లేకుండా ముందుగే పొలిటికల్ గ్రౌండ్ ఒకటి సెట్ చేసుకొని, పొలిటికల్ గా అందరిని పిలిపించుకొని మాట్లాడుకొని దానికి సంబంధించి కార్యాచరణ తీసుకొని అయితే చాలా క్లియర్ గా ముందుకెళ్తుంది. అయితే ఇక్కడ మెయిన్ ఎక్కువగా మనం మాట్లాడుకోవాల్సింది, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన ప్రజల్లో ఒక భావోద్వేగాన్ని రెచ్చగొట్టేసి ఒక సెంటిమెంటల్ గా ఒక ప్రజల్లో ఎక్కడ ఎవరు చనిపోయినా సరే ఆ సమయంలో వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి కోసమే చనిపోయారు అని చెప్పేసి ఒక ఆయన అకౌంట్ లో రాసుకొని, దానికోసంగా ఎవరైతే చనిపోయారో ఈయన దొంగ లెక్కలు ఏవైతే రాసుకున్నాడో, ఈ రాసుకున్న లెక్కల ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన ఒక యాత్ర చేపట్టి, ఆ యాత్ర సందర్భంగా ఎక్కడ పడితే అక్కడ అనధికారికంగా ఆయన ఏవైతే విగ్రహాలు స్థాపించుకున్నటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్ గా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసాం. ఎందుకంటే దానికంటే ఒక సపరేట్ టీమును పెట్టుకున్నారు. ఆ టీం ముందుగానే అక్కడికి వెళ్తుంది. ఆ గ్రామంలోనో, లేకపోతే ఆ మున్సిపాలిటీలోనో, లేకపోతే ఆ పంచాయతీలోనో, లేకపోతే ఆ మండలంలో ఉండే నాయకులతో మాట్లాడుకొని వీళ్ళే డబ్బులు ఇచ్చి, వీళ్ళే విగ్రహం తెచ్చిచ్చి, ఒకవేళ ఆ లోకల్ నాయకుడు ఎవడన్నా అలిగితే వాడికి డబ్బులు ఇప్పించేసి ఈ విధంగా ఎన్నో విగ్రహాలు పెట్టించినటువంటి పరిస్థితి కూడా మనం గతంలో చూసాం. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు చాలా ఎక్కువ ఉన్నాయి వెన్ కంపేరింగ్ విత్ ఎన్టీ రామారావు గారు, లేకపోతే మన రంగా గారు కానీ. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు కావాలని వాంటెడ్ గా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లేని సెంటిమెంట్ ని ప్రజల్లో కలిగజేయడం కోసం, తన యొక్క రాజకీయ లబ్ధి కోసం ఎక్కడ పడితే అక్కడ రాజశేఖర రెడ్డి గారి బొమ్మలు పెట్టినటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో నాకు తెలిసినటువంటి ఎన్నో ప్రాంతాల్లో పర్మిషన్ లేకుండా, వితౌట్ పర్మిషన్
అక్కడ లోకల్లో ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి వాటన్నిటిని కూడా పరిగణలో తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టినటువంటి పరిస్థితి చాలా కనిపిస్తా ఉంది. అయితే పాపం దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే వైసీపీ వాళ్ళు విగ్రహాలు పెట్టారే గానీ వాటికి రంగులేసిన పాపన పోలేదు, వాటిని కడిగిన పాపన పోలేదు. కొన్ని ప్రాంతాల్లో అయితే నడుముల లోతు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారి బొమ్మ మునిగిపోయినటువంటి, అంటే మట్టితో పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి, అంటే నేల మీద కూడా పెట్టేసినటువంటి పరిస్థితి. ఆ విధమైనటువంటి అంటే విగ్రహాలకి విలువ లేకుండా చేసినటువంటి పరిస్థితిలో రాజశేఖర రెడ్డి గారు, అదే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు గతంలో పాదయాత్ర చేసినటువంటి పరిస్థితి. అయితే మేము ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రోజు కలెక్టర్లకు మేము ఆర్డర్స్ ఇచ్చిన చట్టబద్ధంగా ఎవరైతే పర్మిషన్స్ తీసుకొని పెట్టారో వాటిని ఎటువంటి ఇబ్బంది ఉండదు, వాటికి ఎటువంటి అవి ఎవరి విగ్రహాలైనా సరే. మీరు మనం చూశారు పొన్నూరులో ఒక విగ్రహం ఏదైతే మేము ఎన్టీ రామారావు గారి విగ్రహం ఒకటి పెట్టామో అది శ్రీకృష్ణుడు గారి రూపంలో ఉందని చెప్పేసి మా యాదవ్ సోదరులందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడితే దాన్ని ఆపేయడం జరిగింది. అంటే ప్రజల యొక్క మనోభావాలకి, ప్రజల యొక్క అవసరాలకి మేము అంత వాల్యూ ఇస్తాం. అంటే ఇప్పుడు 2019 జీవో తర్వాత, అంటే ఇక్కడ రాఘవేంద్ర గారు 2019 జీవో తర్వాత విగ్రహ ఏర్పాటు జరగలేదని చెప్పారు. అసలు ఈ జీవో ఏం చెప్తోంది? ఆ జీవో ఈ జీవో ఏంటంటే మీరు ఏవైతే మన పబ్లిక్ ప్లేసెస్ ఉన్నాయో పబ్లిక్ ప్లేసెస్ లో ఇటువంటి పొలిటికల్ రాజకీయ నాయకుల విగ్రహాలు అనేవి ఇటువంటి పెట్టకూడదు. పబ్లిక్ ప్లేసుల్లో మీరు ఏమైనా గ్రీనరీ చేసుకోవడానికి లేకపోతే అక్కడ ఏదైనా డెకరేషన్ చేసుకోవడానికి వీటికి మాత్రమే మీరు పర్మిషన్ ఉంటుంది తప్ప ఈ అనధికారికంగా రాజకీయ నాయకుల విగ్రహాలు పెట్టడాలు లేకపోతే ఇంకొకటి పొలిటికల్ గా రెచ్చగొట్టే విగ్రహాలు పెట్టడానికి లేదు అని చెప్పేసి చాలా క్లియర్ గా జీవో నెంబర్ 18 అయితే చెప్తా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వాళ్ళ టీం ఎవరైతే ఉన్నారో ఆయన పాదయాత్ర చేసేటప్పుడు, ఓదార్పు యాత్ర చేసేటప్పుడు ఈ జీవో నెంబర్ 18 పూర్తిగా వదిలిపడేశారు. ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, దీనికి ఆల్టర్నేటివ్ ఆప్షన్ నా సైడ్ నుంచి అయితే నా వ్యక్తిగతంగా ఇది పబ్లిక్ ఇష్యూ, కామన్ ఇష్యూ కాబట్టి ఇలా రోడ్ల మీద కాకుండా ఎక్కడ పడితే అక్కడ కాకుండా విగ్రహాలన్నిటికీ కూడా ఒక ప్లేస్ కేటాయించి, ఇప్పుడు తెనాల్లో చేస్తున్నారు, ఊరు బయట తెనాల్లోకి మనం ఎంటర్ అయ్యేటప్పుడు బయట లెఫ్ట్ లో విగ్రహాలన్నిటికీ ఒక ప్లేస్ కేటాయించి మొత్తం అక్కడ పెట్టేయడం జరిగింది. ఎవరికి ఏ కార్యక్రమం కావాలన్నా అక్కడికి వస్తారు, అక్కడ చేసుకుంటారు, నలుగురు హ్యాపీగా వెళ్ళిపోతారు. అటువంటి కల్చర్ రావాలనేది మేము కోరుకుంటా ఉన్నాం. మనోభావాన్ని గౌరవిస్తా ఉంది ఈ ప్రభుత్వం. రైట్ అండి. మనతో లక్ష్మీకాంత్ గారు, రామ్మోహన్ గారు ఇద్దరికి గుడ్ మార్నింగ్ అండి. రమేష్ గారు వాయిస్ తీసుకుని వస్తారు ఇద్దరి దగ్గరికి. ఎస్ రమేష్ గారు, సో ఏం చెప్తారు మొత్తానికి ఈ విగ్రహాల ఇష్యూ ఏంటి? అంటే టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు కూడా నేను